చిన్న కథ. బీద బ్రాహ్మణుని కళ. స్వాభావిక అనే బీద బ్రాహ్మణుడు గ్రామంలో భిక్షాటన చేసుకొని తను సంపాదించిన ఆహారం మిగిలితే ఉట్టిపై పెట్టి కిందే మంచం వేసుకొని పడుకునేవాడు. ఒకరోజు అనుకోకుండా వాడికి చాలా పాయసం దొరికింది. దాన్ని కుండలో పెట్టి ఉట్టి మీద దాచి దాని కిందే మంచం మీద పడుకున్నాడు. వాడికి నిద్ర పట్టి ఒక కల వచ్చింది. అందులో వాడు ఆ పాయసాన్ని కొన్ని వెండి నాణేలకి ఎవరికో అమ్మి ఆ సొమ్ముతో 2 మేకల్ని కొన్నట్టు, వాటికి పిల్లలు పుట్టి వాటిని అమ్మి క్రమంగా వ్యాపారం చేస్తూ కొన్ని ఆవులని కొని పాల వ్యాపారం చేసి గొప్ప ధనవంతుడైనట్టు, ఆ డబ్బుతో మంచి ఇల్లు గుర్రాలు కొని ఎంతో ధనికుడిగా పేరు మోసినట్టు, పక్క గ్రామంలో మరో బ్రాహ్మణుడు తన కూతురునిచ్చి పెళ్లి చేసినట్టు, వాళ్లకు కొడుకు పుట్టినట్టు, వాడు మహా అల్లరివాడై గట్టిగా అరుస్తున్నట్లు, వాళ్ళమ్మ వాడిని పట్టించుకోనట్టు, తను పట్టరాని కోపంతో కాలెత్తి తన్నినట్టు కల వచ్చింది. కలలో తంతున్నాననుకొని నిజంగానే కాలెత్తి గాలిలో తన్నాడు. కాలు పైనున్న కుండకి తగిలి అందులోని పాయసం కింద పడి చల్లాచెదురైంది. మెలకువ వచ్చి చూసి చాలా విచారించాడు. నీతి: గాలిలో మేడలు కట్టడం అనర్థదాయకం.